డైలీ టేస్ట్ ది డైలీ. నాలా అనుకున్నావా? నేను మూసీ నదిని అంటూ భాగ్యనగరానికి నరకం చూపించింది. మూసీ ఎందుకు ముంచావంటే నా జాగాలో పాగా వేస్తే ముంచక మురిసిపోవాలంటూ కబళించేసింది. ఇంతకు మూసీ ఉగ్ర రూపం దాల్చడానికి కారణమేమిటి? వేల మంది పేదవాళ్ల గూడు చెదరడానికి బాధ్యులెవరు? మూసీ నది ఒకప్పుడు విశాలంగా దర్జాగా ప్రవహించిన నది. రాను రాను కుచించుకుపోయి పిల్ల కాలువగా మార్చేసింది కబ్జా ప్రపంచం. హైకోర్టు మొత్తినా, హైడ్రా లాంటి సంస్థలు చర్యలు చేపట్టినా వేళ్లునుకొని పేరుకొనిపోయిన కబ్జా కట్టడాల పునాదులు మాత్రం పెకిలించలేకపోయాయి. దాని ఫలితం ఈ భారీ మూల్యం. ఇప్పుడెందుకు మూసీ ముంచెత్తిందంటే అనేక కారణాలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద పోటెత్తింది. జంట జలాశయాల మొత్తం గేట్లను అంటే 17 గేట్లను జలమండలి అధికారులు ఎత్తారు. హిమాయత్ సాగర్ 6 గేట్లు ఎత్తి 6000 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ 11 గేట్లు ఎత్తి 8000 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. మొత్తం 13000 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. దీంతో మూసీ ఉప్పొంగింది. చాదర్ఘాట్, అంబర్పేట్, ముషీరాబాద్ వంటి తక్కువ ఎత్తులో ఉన్న ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఈ పరిస్థితికి ప్రధాన కారణం అతి భారీ వర్షాలు మాత్రమే కాక నగరంలోని చెరువులు, కాలువలు ఆక్రమించడం. సహజ నీటి మార్గాలు మూసుకుపోవడంతో వర్షపు నీరు నేరుగా మూసీలోకి చేరిపోతుంది. దీంతో ప్రవాహం ఒక్కసారిగా పెరిగి నది కట్టలు దాటి బయటకు వస్తుంది. నిపుణుల అంచనాల ప్రకారం ఉస్మాన్ సాగర్ పరిధిలో దాదాపు 65% ప్రాంతాలు వరద ముప్పులోనే ఉన్నాయి. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ ముందే హెచ్చరించినా పట్టించుకోలేదని మండిపడ్డారు. చెరువు ఖాళీ చేయకుండా కావాలని అట్లనే నింపిపెట్టి ఇవాళ ఎగ్దం ఒకటేసారి 15 గేట్లు ఎత్తిండు. ఎత్తవరకు ఏమైంది? ఇలా ఇమ్లీబాన్ బస్టాండ్ మొత్తం మునిగిపోయింది. మొట్టమొదటిసారి చరిత్రలో ఇమ్లీబాన్ బస్టాండ్లకు ఎప్పుడైనా నీళ్ళు వచ్చినాయి? ఇదివరకు మనం పోలేదా? ఇమ్లీబాన్ బస్టాండ్ చూడలేదు ఇదివరకు. ఇవాళ అది కూడా మునిగింది. ఎందుకు? ఒక్కటే కారణం. ఏం చెప్పదలుచుకున్నాడు రేవంత్ రెడ్డి? మీరు మూసి అద్దంటున్నారు కదా, నేను చేయాలనుకుంటే ఇక చూసినావా పేదోళ్ళను ముంచి ఇడికెళ్ళి ఎలగొట్టి అట్లనన్నా చేస్తా అనేందుకు ఇలా అంతా కిరాతకంగా ప్రవర్తన చేస్తా ఉన్నాడు. నగరం జల దిగ్బంధంలో చిక్కుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే కారణమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఇది ప్రభుత్వ వైఫల్యం కాదని, నేరపూరిత నిర్లక్ష్యమని ఆయన ఘాటుగా విమర్శించారు. మొత్తానికి రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా మూసీపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు ప్రజలు.